శ్రీమాత్రే నమః. సద్గురు జ్యోతిషాలయంలో ఈ సంవత్సరం 2025 అక్టోబర్ నెల రాశి ఫలితాలన్నింటినీ కూడా మనం తెలుసుకోబోతున్నాం. గోచార గ్రహస్థితులన్నింటినీ దృష్టిలో పెట్టుకొని ఈ రాశి ఫలితాలను ఇవ్వడం జరుగుతుంది. ప్రతి ఒక్కరికి నా జీవితం ఎలా ఉంటుంది, నా వ్యాపారం ఎలా ఉంటుంది, ఉద్యోగం ఎలా ఉంటుంది, చదువు ఎలా ఉంటుంది, వ్యవసాయం ఎలా ఉంటుంది, కుటుంబ బంధం ఎలా ఉంటుంది, ఉద్యోగం వస్తుందా, ఉద్యోగం ఊడుతుందా, లేకపోతే నా కోర్టు వ్యవహారాలను ఎన్నో సమస్యలు, వీటన్నిటినీ దృష్టిలో పెట్టుకొని అన్ని వర్గాల వారిని దృష్టిలో పెట్టుకొని గోచార గ్రహస్థితులని ప్రతిదీ కూడా ఆ యొక్క ఎవిడెన్స్తో సహా అందరికీ కూడాను చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నాను. జ్యోతిషాస్త్రరీత్యా ద్వాదశ రాశులు 5వ రాశి అయినటువంటి సింహరాశి మిత్రులారా, మీరు మకా నక్షత్రం 1, 2, 3, 4 పాదములు, పుబ్బా నక్షత్రం 1, 2, 3, 4 పాదములు, ఉత్తరా నక్షత్రం మొదటి పాదానికి జన్మించిన మీరు సింహరాశి వారిగా పరిగణించబడుతున్నారు. ఈ నెల మీకు శుభాశుభ ఫలితాలు ఎలా ఉన్నాయంటే, అష్టమ శని జరుగుతుంది, జాగ్రత్తగా ఉండాలి. నోటి మీద శని వచ్చి కూర్చొని ఉంటాడు, కాస్త జాగ్రత్తగా ఉండాలి. ఇది ఒకటి మాత్రమే, ఇది అన్ని రంగాల వారికి చెప్పడం జరుగుతుంది. ప్రారంభంలో ఉన్నతాధికారుల యొక్క ఉద్యోగం చేసేవారికి మద్దతు ఉంటుంది. మాస ద్వితీయంలో పై అధికారులు కింద వారితో కాస్త సపోర్ట్ తగ్గుతూ వస్తుంది, జాగ్రత్త పడండి. మిశ్రమమైనటువంటి పనిలో చెప్పబడుతుంది. పనిలో స్ట్రెస్ పెరుగుతుంది. ప్రమోషన్ లేదా గౌరవం కాస్త ఆలస్యమయ్యే అవకాశాలు ఉన్నాయి, జాగ్రత్త పడండి. వ్యాపారులకి మిశ్రమంగా ఉందని కూడా చెప్పచ్చు. కొత్త కాంట్రాక్టులు వచ్చే అవకాశాలు ఉన్నాయి. భాగస్వామి వ్యాపారంలో చిన్న చిన్న విభేదాలు రావచ్చు, జాగ్రత్త. ఉన్న సరుకులన్నీ అమ్ముకోవాలని ఓవర్గా స్ట్రెస్ తీసుకుంటారు, అలా ప్రయత్నం చేయకండి. అది ప్రయత్నంలో అలాగే అయిపోతుంది. కొత్త ప్రయత్నాలు, కొత్త పర్చేస్ అవన్నీ చేయకండి. ముందు పాతవన్నీ కూడా క్లియర్ చేయండి. డెట్స్ బాగా ప్రెషర్ ఉంటుంది. మీరు ఇవ్వవలసిన వాళ్ళు మీకు బాగా ప్రెషర్ ఇస్తారు, మీకు రావలసినవి కాస్త ఆలస్యమయ్యే అవకాశాలు ఉంటాయి, కాస్త జాగ్రత్త పడండి. స్వయం వృత్తి వారికి సృజనాత్మకంగా ఉంటుందని కూడా చెప్పచ్చు. కస్టమర్ల మద్దతు కూడా పెరిగే అవకాశాలు. ఖర్చు మీ అంచనాలు మీరి పెరుగుతుంది, అంచనాలకు మించి పెరుగుతుందని కూడా చెప్పచ్చు. ఖర్చు అంతా కూడాను కుటుంబ సభ్యులు, అన్నదమ్ములు, అక్కచెక్కలు, భార్యాభర్తల మధ్య కాస్త సఖ్యత లోపం అవుతుంది, జాగ్రత్తగా ఉండాలని కూడా చెప్పడం జరుగుతుంది. దాంపత్యుల మధ్య చిన్న అభిప్రాయ భేదాలు, వాటిని మీరు తగ్గించుకోక తప్పదు అని కూడా చెప్పచ్చు. విద్యార్థులు చాలా కష్టపడి చదవాలండి. మీకు చాలా ఈ నెలంతా కూడా ఛాలెంజెస్ ఎక్కువ ఉంటుంది. సింహరాశి మిత్రులారా, కొంచెం జాగ్రత్తగా ఉండాలి అని చెప్పచ్చు. కొత్త ఉద్యోగం కోసం ప్రయత్నం చేసే వారికి నవంబర్ తర్వాత మంచి అవకాశాలు రాబోతున్నాయని కూడా చెప్పారు. రియల్ ఎస్టేట్, ఆస్తి కొనుగోలు విక్రయాల మధ్య కాస్త మిశ్రమంగా ఉంది, జాగ్రత్త. ఒక నెల పోస్ట్పోన్ కూడా చేయండి అవసరమైతే. షేర్ మార్కెట్ అస్సలు బాగాలేదు ఈ నెల, పెట్టుబడి పెట్టడం జాగ్రత్త అని చెప్పారు. రైతులకి పంట దిగుబడి బాగుంటుంది, వ్యవసాయ లాభం ఉంటుందని కూడా చెప్పడం జరుగుతుంది. ఆరోగ్యం మిశ్రమంగా ఉంది. ఎలా ఉంటుందంటే వాళ్ళకి ఆర్థో రిలేటెడ్, టీత్కి సంబంధించి కొంచెం ఇబ్బంది వచ్చేది. కొంచెం ఈ కడుపు ఉబ్బసం లాంటివి ఇలాంటివి జరిగే అవకాశాలు ఉన్నాయి, జాగ్రత్త. ఒక్కసారి మాస్టర్ చెకప్ చేసుకోండి హెల్త్ పరంగా. ఏదైనా డాక్టర్ యొక్క, ప్రత్యేకించి ఆడవాళ్ళకి గైనిక్ రిలేటెడ్గా కూడా ఉన్నాయి, కాస్త జాగ్రత్త పడండి అని కూడా చెప్తుంది. చంద్రాష్టమం 10 అక్టోబర్ ఉదయం 7:42 నుంచి 12 అక్టోబర్ రాత్రి 8:30 వరకు చంద్రాష్టమం ఉంది. 2.5 రోజులు సంతకాలు పెట్టేటప్పుడు, బండి నడిపేటప్పుడు, ఇతరులతో మాట్లాడేటప్పుడు జాగ్రత్త. ఈ యొక్క 2.5 రోజు కాదు, ఓవరాల్ సింహరాశి మిత్రులు ఈ నెలంతా కూడా కాస్త జాగ్రత్తగా ఉండవలసినటువంటి సమయం. 50-50గా ఉన్నాయి మీ యొక్క పరిహారాలన్నీ కూడాను, ఫలితాలన్నీ కూడాను 50-50గా ఉన్నాయి కాబట్టి జాగ్రత్త. అదృష్ట సంఖ్య 1, బంగారు రంగు, పసుపు రంగు ఈ నెల కలిసి వస్తుంది. అదృష్ట దిక్కు తూర్పు అని కూడా చెప్పచ్చు. శుభ సమయం 6:30 నుంచి 8 గంటల వరకు ఉంటుంది. దక్షిణామూర్తి ప్రార్థన, శనీశ్వరుని యొక్క ప్రార్థన, దేవాలయానికి వెళ్ళి నవగ్రహాలకి ప్రదక్షిణం చేసి తైలాభిషేకం చేసి మీ వయస్సు ఎంత ఉందో అన్ని దీపాలు వెలిగించండి, ఆ శనీశ్వరుని యొక్క ప్రీతి పొందండి. ఎలా? దేహి మే బుద్ధి వైశిష్ట్యం, దేహి మే నిత్య యవ్వనం, దేహి మే పరమానందం, దేవదేవ జగత్పతే. హే శనీశ్వర, నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజం. శనీశ్వరుని యొక్క ప్రార్థన చేయండి, గురు భగవానుని ప్రార్థన చేయండి. గురు ఎక్కడ ఉంటే గురు చూసిన కోటి లాభం అంటారు. ఆ గురు భగవాన్ని ప్రార్థన చేయండి, తప్పకుండా అన్ని మేలు జరుగుతుంది. మీ వయస్సు ఎంత ఉందో అన్ని దీపాలు మీ ఇష్టదైవంలో, కులదైవ దేవాలయంలో పోయి వెలిగించండి, అద్భుతంగా ఉంటారు. గాయత్రి మంత్రాన్ని పారాయణం చేయండి. ఆదివారం రోజు మీ ఆరోగ్యం కోసం
సూర్య ఆరాధన చేయండి. మంత్రం తెలియలేదా సూర్యుని చూసి ఒక నమస్కారం చేసి నీళ్లు వదలండి. ఆ సూర్యుని చూస్తూ స్నానం చేసి అద్భుతమైనటువంటి ఫలితాలన్నింటినీ కూడా పొందుతారు. ఇంకను మీ యొక్క వ్యక్తిగత జాతకం కోసం మీ యొక్క పేరు, డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ మా నంబర్కి వాట్సాప్ చేయండి. తప్పకుండా మీకు అన్ని రకాలుగా విజయం జరగాలని మనస్ఫూర్తిగా ప్రార్థన చేసుకుంటున్నాను. విజయోస్తు. జ్యోతిషాస్త్రీత్యా ద్వాదశ రాశులు 6వ రాశి అయినటువంటి కన్యారాశి మిత్రులారా, మీరు ఉత్తరా నక్షత్రం 2, 3, 4 పాదములు, హస్తా నక్షత్రం 1, 2, 3, 4 పాదములు, చిత్తా నక్షత్రం 1, 2 పాదాలకు జన్మించిన మీరు కన్యారాశి వారిగా పరిగణించబడుతున్నారు. ఈ నెల 2025 అక్టోబర్ శుభాశుభ ఫలితాలు ఎలా ఉన్నాయి అంటే, మీకు ముందు కుటుంబ సభ్యులు ఎలా ఉన్నారంటే ఆనందంగా ఉంటారు, అద్భుతంగా ఉంటారు, సంతోషంగా ఉంటారు. ఎన్నో రోజులుగా చూడని వాళ్ళు, విదేశాల్లో ఉన్నవాళ్ళు, దగ్గరలో ఉన్న వాళ్ళు, కలయని వాళ్ళు, సంవత్సరాల కొద్దీ కలవని వాళ్ళు, మాట్లాడిన వాళ్ళు కూడా మాట్లాడి ఆనందం, ఆహా నాకు ఇప్పుడండి ఆనందంగా ఉంది అని కుటుంబ సభ్యుల మధ్య ఒక ప్రేమానురాగాలు పెరుగుతుంది. భార్యాభర్తల మధ్య సఖ్యత పెరుగుతుంది. అన్నదమ్ములు, అక్కచెల్లెల మీద ఆప్యాయత పెరుగుతుంది. పండగ వాతావరణం, గృహమంతా కూడా పండగ వాతావరణం జరుగుతుంది. మీ ఇంట్లో కొత్త ఆగమనం, కొత్త సంతానం రావచ్చు, లేదా నూతన వివాహం కావాల్సిన వాళ్ళకి వివాహం అయ్యి కొత్త వాళ్ళు రావచ్చు. అది కోడలుగా ఉండొచ్చు, అల్లుడుగా ఉండొచ్చు, మనవడుగా ఉండొచ్చు, మనవరాలుగా ఉండొచ్చు. అద్భుతమైనటువంటి ఒక కలయిక అని చెప్పచ్చు. ఈ యొక్క సంవత్సరంలో అద్భుతమైన నెల ఈ అక్టోబర్ నెల అని చెప్పచ్చు. అన్ని రకాలుగా బాగుంటుంది. వ్యాపారస్తులకి 3 పూలు 6 కాయలు కాదు, 100 పూలు 100 కాయలు, అంత అద్భుతంగా ఉంటారు. కొత్త కాంట్రాక్టులు వస్తాయి. అన్ని రకాలుగా మీ యొక్క వ్యాపారం దినదిన ప్రవర్తమానం ఇంతింతై వటుడింతై అన్నట్టుగా పెరుగుతూ పోతుంది. మీ యొక్క వ్యాపారం చాలా బాగుంటారు. ఎన్నో రోజులుగా మిగిలిపోయిన వస్తువులన్నీ అలా అమ్ముడుపోతాయి. మీ యొక్క ఫ్రాంచైజ్ మోడల్లో, లేదా బ్రాంచ్ మోడల్లో, లేదా అంతర్జాతీయంగా మీ యొక్క వ్యాపారాన్ని విస్తరించజేయడానికి ఇదొక అద్భుతమైనటువంటి సమయం అని కూడా చెప్పచ్చు. ఉద్యోగస్తులకి అద్భుతమైనటువంటి ప్రమోషన్స్ రావడం, ఉన్న ఉద్యోగంలో మీరు కోరుకున్న చోటకి ఇంక్రిమెంట్స్ లేదా ట్రాన్స్ఫర్స్ కోరుకున్న చోటకి వచ్చే అవకాశాలు ఉన్నాయి. బ్యాంకింగ్ సెక్టార్ వాళ్ళకి ఈ నెల చాలా అద్భుతమైనటువంటి చెప్పచ్చు. ఇది ప్రైవేట్ రంగం అండ్ ప్రభుత్వ రంగం ఇద్దరికీ కూడా చెప్తున్నాను. చాలా అద్భుతమైనటువంటి నెల. ఇంత బాగున్నప్పుడు ఏం చేయాలి? మన యొక్క నోరు అదుపులో ఉంచుకోవాలి. బాగా కొంచెం కంఫర్ట్ జోన్లోకి రాగానే తెలియకుండా ఒక చిరు అహంకారం వస్తుంది. దాన్ని కంట్రోల్ చేసుకొని ప్రేమానురాగంతో అందరితో ప్రయత్నం చేయండి. మీరు ఎన్నో రోజులుగా ప్రభుత్వం నుంచి ఎదురు చూస్తున్నారు కదా, కొన్ని పర్మిషన్స్ అవన్నీ కూడా రాబోతున్నాయి. గెట్ రెడీ. అది ఇళ్లకు ఉండొచ్చు, వ్యాపారానికి ఉండొచ్చు, లేదా లైసెన్స్గా ఉండొచ్చు. అవన్నీ కూడా చాలా అద్భుతంగా, వీసా ఉండొచ్చు. ఇంటర్నేషనల్ లెవెల్లో ఉద్యోగం చేస్తున్న వాళ్ళు విదేశాల్లో, అది అన్ని దేశాల వారికి వర్తిస్తుంది. ఇది ఒక మంచి సమయం అని కూడా చెప్పచ్చు. మీరు స్వదేశానికి రావడం, మళ్ళీ అక్కడికి వెళ్ళడంలో ఉన్నటువంటి ఇబ్బందులన్నీ తొలగి ఒక ప్రేమానురాగంతో మీరు రావడం మొదలు పెడుతుంది. మహిళలకి చాలా గౌరవం పెరుగుతుందండి ఈ నెల. మీ యొక్క దీనికి ఒక గుర్తింపు అని కూడా చెప్పచ్చు. ఎస్, దిస్ ద రైట్ టైం అని కూడా చెప్పచ్చు. ఇది మంచి ఉద్యోగం చెప్పచ్చు. కొత్తగా ఉద్యోగం కోసం ప్రయత్నం చేసే వాళ్ళకి ఆఫర్ లెటర్స్ అలా వచ్చేస్తున్నాయి. విద్యార్థులు మీరు ఏ యూనివర్సిటీలో చదువుతున్నారో అక్కడ చక్కగా చదవండి. మీరు చదవడానికి వెళ్ళారు, చదివేసేయండి. ఇదే సమయం చదవాలి. మీరు చదివిన తర్వాత జీవితంలో ఎన్నో ఉన్నతమైనటువంటి స్థితికి వెళ్ళడానికి ఇది ఒక మంచి సమయం. చదవండి. బాగా ఉంది. ఇప్పుడు నేర్చుకునేది మీ జీవిత కాలానికి ఉపయోగపడుతుంది. షేర్ మార్కెట్ 70-30%గా ఉంది. జాగ్రత్త పడండి. ఎందుకంటే షేర్ మార్కెట్ అందరూ పర్ఫెక్ట్గా ఎవరు ప్రిడిక్ట్ చేయలేరు. మీకు కాస్త బాగుంది. కరెక్ట్ రంగంలో ప్లే చేయండి. మోసపోకండి. రైతులకి చాలా గొప్ప, రైతులు అవార్డ్స్ పొందే సమయం. మీరు పండిన పంట మీ చేతికి రాగానే మీ కళ్ళల్లో వస్తున్న ఆనంద బాష్పాలు ఉన్నాయి చూసారా, దానికి ఫలితం రాబోతుందండి రైతులారా. అద్భుతం. మీరు బాగుంటే దేశమంతా కూడా బాగుంటుంది. ఇది మీకు మంచి సమయం. ఆరోగ్యం మాత్రం కాస్త పెద్దవాళ్ళ యొక్క ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకోండి. ఈ రకం కొన్ని చర్మ వ్యాధులు, చర్మానికి సంబంధించిన కొంచెం కంటికి అంటున్నాయి, కంటికి సంబంధించింది మైగ్రేన్, ఈ యొక్క కనురెప్పల దగ్గర ఎలా నొప్పి, అబ్బా ఇంత స్ట్రెయిన్గా ఉంది, బాగా రెస్ట్ తీసుకోండి. కాళ్ళు వాపు రావడము ఇలాంటివన్నీ జరుగుతుంటాయి. ఆరోగ్యం పట్ల మీరు జనరల్గా మీ యొక్క పర్సనల్ డాక్టర్ని సంప్రదించండి. మంచి వైద్యం పొందండి డాక్టర్ గురించి. అన్ని రకాలుగా కూడా బాధ్యతగా ఉండాలి. ఏ విధమైనటువంటి సంతకాలు పెట్టకండి. వాహనం నడిపేటప్పుడు జాగ్రత్త. అదృష్ట సంఖ్య 5, అదృష్ట రంగు ఆకుపచ్చ, అదృష్ట దిక్కు పడమర. శుభ సమయం ప్రతిరోజు ఉదయం 10 గంటల నుండి 11:30 వరకు. మీరు ఏదైనా శుభ కార్యక్రమాలు ఏమైనా చేయాలనుకుంటే ఇలా చేయండి. పచ్చటి వస్త్రాన్ని ధరించడానికి ప్రయత్నం చేయండి. విష్ణు సహస్రనామ పారాయణం చేయండి. ఇంకను మీ వయస్సు ఎంత ఉందో అన్ని దీపాలను మీ ఇష్టదైవం కులదైవం దగ్గర దీపం వెలిగించండి. మీ వ్యక్తిగత జాతకాని కోసం మీ పేరు, డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్,
ప్లేస్ ఆఫ్ బర్త్ వాట్సాప్ చేయండి. విజయోస్తు.